హలో అండి, నేను ఈ వీడియోలో కార్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ దెర్ ఆర్ 4 టైప్స్: థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అండ్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అని రెండు మెయిన్ ఇన్సూరెన్స్ ఇది. అండ్ ఇంకోటి ఆర్టీఐ అని ఉంటుంది, ఆర్టీఐ అండ్ రిటర్న్ టు ఇన్వాయిస్ అంటారు దీన్ని. అండ్ జీరో డెప్ అంటారు. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవంటే మెయిన్గా మీకు తెలిస్తే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. సో ఫస్ట్ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి చెప్తాను. ఫస్ట్ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఇది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా అనుకుందాం, ఇది టాటా అనుకుందాం, ఇది సమ్ ఎక్స్ పార్టీ, ఇది వెహికల్ ఏ, ఇది వెహికల్ బి అనుకుందాం. సో వెహికల్ ఏ వచ్చేసి నాది, సో వెహికల్ బి సమ్ ఎక్స్ పర్సన్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు రోడ్ మీద వెళ్ళినప్పుడు నేను బై మిస్టేక్ ఎవరినో ఒకరిని హిట్ చేశాను, అంటే నాదే తప్పు, ఇట్స్ మై మిస్టేక్. సో అలాంటప్పుడు నాకు ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. నేను ఫస్ట్ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. సో నాకు ఓన్లీ ఈ కార్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. అప్పుడు నా కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ గుద్దానని చెప్పాను కదా, హిట్ చేశాను. సో అప్పుడు నా కార్ డ్యామేజ్ అయింది, ఈయన కార్ కూడా డ్యామేజ్ అయింది. సో కానీ నేనే తప్పు, నేను రాంగ్ రూట్లో వెళ్ళాను, నాదే తప్పు. సో హిట్ చేశాను. అప్పుడు నేను నా ఇన్సూరెన్స్కి చెప్తాను, ఇట్లా ఒక కార్ని హిట్ చేశాను, కవరేజ్ చెప్తారా అని చెప్తే, అప్పుడు నా ఇన్సూరెన్స్ వచ్చి చూసి, ఓకే ఈ కార్కి ఇన్సూరెన్స్ డ్యామేజ్ మొత్తం మేమే పే చేసుకుంటామని చెప్తారు. ఓకే, ఈ కార్ ఇన్సూరెన్స్ మొత్తం డ్యామేజ్ అంతా వాళ్ళే పే చేస్తారు. కానీ ఈ కార్ ఇన్సూరెన్స్ మాత్రం పే చేయరు. ఎందుకు అంటే నా కారే, కానీ పే చేయరు. ఎందుకు అంటే నాకు ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. అంటే థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు ఫస్ట్ పార్టీ అంటే మన కార్, సెకండ్ పార్టీ అంటే ఇన్సూరెన్స్, మనకున్న ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ అంటే ఈ థర్డ్ పార్టీ ఈ కారు ఎవరికి ఎంత ఏదైతే ఉందో ఆ కార్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. ఓకేనా? సో ఈ కార్ ఇన్సూరెన్స్ నాకున్నది మాత్రం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాబట్టి, ఆ ఇన్సూరెన్స్ వచ్చి చూసి తప్పు నాది ఉంది కాబట్టి ఓన్లీ వీళ్ళకే కవరేజ్ ఇస్తారు. మీరు అనొచ్చు, అదేంటి ఇన్సూరెన్స్ అందరికి మ్యాండేటరీ, సో ఈ కార్ కూడా ఇన్సూరెన్స్ ఉండే ఉంటుంది, ఈ కార్ ఇన్సూరెన్స్ నాకు కవర్ చేయొచ్చు కదా అంటే చేయదు. ఎందుకంటే మిస్టేక్ మీరు చేశారు. ఒకవేళ ఇతని మిస్టేక్ అయి ఉంటే ఇతని కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు డ్యామేజ్ కవర్ చేస్తుంది. సో అది దీని ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక 100 రూపీస్ అనుకుందాం. సో 100 రూపీస్ కవరేజ్ అనేది మొత్తం మన దాంట్లో ఏం రాదు, అది మొత్తం ఈయన కవరేజ్ దాంట్లోకి వెళ్తుంది. అదే మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటుంటే, ఇది కూడా నా కార్ మహీంద్రా ఏ అండ్ బి కార్ టాటా అనుకుందాం. ఇది వచ్చేసి దీన్ని హిట్ చేసింది, మళ్ళీ నాదే తప్పు, నేనే వెళ్ళి హిట్ చేశాను. హిట్ చేసినప్పుడు నేను మళ్ళీ నా ఇన్సూరెన్స్కి చెప్తాను, ఇట్లా నేను ఒక కార్ హిట్ చేశాను, నాకు కవరేజ్ కావాలని చెప్తే, అప్పుడు నా కార్ కవరేజ్ వచ్చి నా ఇన్సూరెన్స్ వచ్చి చూస్తుంది, ఓకే ఈ కార్ డ్యామేజ్ అయింది, ఈ కార్ కూడా డ్యామేజ్ అయింది. అప్పుడు నాకు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ కాబట్టి నా కార్ డ్యామేజ్ కవరేజ్ చేస్తుంది, ఇతని కార్ డ్యామేజ్ కవరేజ్ కూడా చేస్తుంది. ఎందుకంటే నా ప్రీమియం ఇప్పుడు నాకు కింద 100 రూపీస్ అని చెప్పాను కదా, ఈ ప్రీమియం నేను ఒక 130 140 పే చేసి ఉంటా. ఇంకా కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, కానీ కవరేజ్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ మీరు ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేటరీ. ఒకవేళ మీరు కాప్స్ ఎప్పుడైనా ఆపినప్పుడు ఇన్సూరెన్స్ చూపెట్టమంటే ఓన్లీ ఇది ఉన్నా సరిపోతుంది, కానీ ఇది ఉండకపోయినా పర్లేదు. కానీ కొత్త కార్ ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటే బెటర్. ఎందుకంటే కొత్త కార్ డ్యామేజ్ అయినప్పుడు, మీకు చాలా డ్యామేజ్ అయినప్పుడు కవరేజ్ కోసం మొత్తం మీ పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే. అర్థమైందా? సో అది ఒక దీని డిఫరెన్స్. ఇక్కడ ఒక చిన్న మిస్ అవుతారు ఏంటంటే, ఓకే నేను కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటున్నాను, అయిపోయింది, ఇంత పే చేసిన, ఓకేనా, నాకు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, డ్యామేజ్ అయింది. సో నా కారు టైర్ డ్యామేజ్ అయింది, నా విండ్షీల్డ్ ముందు పెద్ద విండ్షీల్డ్ ఉంటుంది కదా, ఆ విండ్షీల్డ్ డ్యామేజ్ అయింది, అండ్ నా కార్ ప్లాస్టిక్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయింది. అవన్నిటిని కాంప్రహెన్సివ్ కవరేజ్ చేసేస్తుందని హ్యాపీగా ఉంటాం. కానీ 100% కవరేజ్ కాదు, అది తప్పు అనుకోవద్దు అట్లా. ఎందుకు అంటే ఒక టైర్ ఆర్ రబ్బర్ పార్ట్స్ కానీ, విండ్షీల్డ్ కానీ, సారీ ఫర్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, విండ్షీల్డ్ కానీ, ఇంకైనా ప్లాస్టిక్ పార్ట్స్ కానీ ఇలాంటివి ఉంటే 100% కవరేజ్ అవ్వవు. ఓన్లీ 50% ఆర్ 60% కవరేజ్ అవుతుంది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి. అదేంటి, చాలామంది అసలు ₹1 కూడా పే చేయట్లేదు, మేము ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మాకేంటి మళ్ళీ డ్యామేజ్ అయితే 50% అంటున్నారు అంటే, దాన్నే జీరో డెప్ అంటారు. అది మీరు తీసుకొని ఉంటే దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి 100% కవరేజ్ అవుతుంది. ఈ జీరో డెప్ అంటే ఏంది, ఏం యాడ్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది చూడండి. నేను జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అది ఇంపార్టెంటా కాదా
అసలు ఏంది, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అసలు ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు అంటున్నారు. దానికోసం క్లారిటీగా చిన్న ఎగ్జాంపుల్ చేసి చెప్దామని చెప్పాను. సో ఇది యాడ్ ఆన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కొత్త కార్కి ఇంకా ఇంపార్టెంట్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో జీరో డిప్ అంటే ఏంటి, ఆర్టీఏ అంటే ఏంటి, రిటర్న్ టు ఇన్వాయిస్ అంటే ఏంటి, అండ్ 1+3 years తీసుకుంటే బెటరా, అసలు 3+3 అంటే ఏంటి, అసలు ఇన్సూరెన్స్ ఏది తీసుకోవాలి, ఏది బెటర్ అని చెప్పి అన్ని క్లారిటీగా నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో అది మీ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకునే నా ఛానల్ని. ఐ హోప్ ఐ కెన్ క్లియర్ హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.